ఈరోజు మనం ఒక చక్కటి కథ వినబోతున్నాం. స్నేహం, తెలివి, ఐక్యత వీటన్నిటి గురించిన కథ. అనగనగా చాలా చాలా కాలం క్రితం జరిగిన ఈ కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవి ఉండేది. దాని పేరు శాంతివనం. ఆ పేరుకు తగ్గట్టే అబ్బో ఎంత ప్రశాంతంగా ఉండేదో తెలుసా? అంతా పచ్చని చెట్లు, జలపాతాల సవ్వడులు, అచ్చం స్వర్గంలా ఉండేది. అక్కడ ఉండే జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా బ్రతికేవి. అయితే ఆ సంతోషం, ఆ ప్రశాంతత ఎంతో కాలం నిల్వలేదు. అనుకోకుండా ఆ అడవికి ఒక పెద్ద కష్టం వచ్చిపడింది. మరి ఆ కష్ట సమయంలోనే మన కథలోని అసలైన హీరోలు మనకు పరిచయమవుతారు. చూద్దామా? ముందుగా మన చింటూ. పేరుకు తగ్గట్టే ఓ చిన్న కుందేలు. కాని అల్లరిలో, చురుకుదనంలో మాత్రం దానికదే సాటి. మెరుపులాంటి వేగంతో, చురుకైన కళ్లతో అడవిలో ఏ మూల ఏం జరుగుతున్నా ఇట్టే పసిగట్టేసేది. ఇక రెండో స్నేహితురాలు గజు. మన గజు ఓ పెద్ద ఏనుగు. కొండంత బలమున్నా దాని మనస్సు మాత్రం వెన్నెలాంటిది. తన స్నేహితులంటే దానికి ప్రాణం. వాళ్లకోసం ఏదైనా చేసేస్తుంది. ఇక మన మూడవ మిత్రుడు సోము. మహా తెలివైన కోతి. చెట్ల కొమ్మలమీద ఎంత వేగంగా గెంతుతుందో దాని బుర్ర కూడా అంతే వేగంగా ఆలోచిస్తోంది. ఏ సమస్య వచ్చినా చిటికెలో పరిష్కారం చెప్పేస్తోంది. ఈ ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రాణస్నేహితులు. రోజంతా కలిసే ఆడుకునేవాళ్లు, దొరికిన పండ్లను సమానంగా పంచుకుని తినేవాళ్లు. వాళ్ల స్నేహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో అని మురిసిపోయేవి. కాని విధి వాళ్లని పరీక్షించాలనుకుంది. ఆ సంవత్సరం అసలు ఒక్క చినుకు కూడా పడలేదు. శాంతివనంలో భయంకరమైన కరువొచ్చేసింది. చెరువులు, నదులు అన్నీ ఎండిపోయాయి. పచ్చగా కళకళలాడే ఆ అడవి నెమ్మదిగా ప్రాణం లేని ఎడారిలా మారిపోతోంది. దాహంతో జంతువులన్నీ నీరసించిపోతున్నాయి. ఏం చేయాలో ఎవ్వరికీ తోచడం లేదు. సరిగ్గా అప్పుడే మన ముగ్గురు స్నేహితులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే వాళ్లని ఒక గొప్ప ప్రయాణం వైపు నడిపించింది. ఒకరోజు నీరసంగా ఒక చెట్టు కొమ్మమీద కూర్చున్న సోము తన స్నేహితులతో ఇలా అంది. మిత్రులారా, మనమిలాగే ఉంటే దాహంతో చచ్చిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు. దాని గొంతులో భయం, ఆందోళన రెండూ స్పష్టంగా వినిపిస్తున్నాయి. అప్పుడు గజు నెమ్మదిగా ముందుకొచ్చి ఇలా చెప్పింది. నాకు మా తాతయ్య చెప్పిన ఒక కథ గుర్తొస్తోంది. ఈ కొండల కావల మాయాసరస్సు అని ఒకటుందట. ఆ సరస్సులో నీరు ఎప్పటికీ ఎండిపోదట. గజు మాటలు వినగానే వాళ్లందరి కళ్లల్లో ఒక చిన్న ఆశ మెరిసింది. ఇంకేముంది, వెంటనే ఆ ముగ్గురు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో వాళ్లకొక పెద్ద రాతిగోడ అడ్డొచ్చింది. కాని వాళ్లు భయపడలేదు. చింటూ వెంటనే ఒక చిన్న సందులోంచి దూరి అవతల దారి ఎలా ఉందో చూసొచ్చింది. గజు తన బలంతో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లని పక్కకి తోసేసింది. ఇక సోము గబగబా ఎత్తైన చెట్టెక్కి పైనుంచి సరైన దారి ఏదో చూపించింది. చూశారా, వాళ్ల ఐక్యతే వాళ్లకి దారి చూపింది. ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు దాటుకుని చివరికి వాళ్లు ఆ మాయా సరస్సు దగ్గరకు చేరుకున్నారు. అబ్బా, ఆ స్వచ్ఛమైన నీలి నీటిని చూడగానే వాళ్ల ఆనందానికి అంతులేదు. కాని వాళ్ల అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉందని వాళ్లకు తెలీదు. వాళ్లు నీళ్లు తాగడానికి ముందుకు వెళ్తుండగా వాళ్ల ముందు మెరుపులా ఒక దివ్యమైన పక్షు వాలింది. దాని రెక్కలేమో ఇంద్రధనస్సులోని రంగులతో మెరిసిపోతున్నాయి. దాని కళ్లల్లో ఏదో తెలియని శక్తి. ఆ పక్షే ఆ సరస్సుకు కాపలా. ఆ పక్షి గంభీరమైన స్వరంతో ఇలా పలికింది. ఆగండి, ఈ సరస్సులోని అమృతజలాన్ని తాగాలంటే మీరు నా 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి. చెప్పగలరా? పక్షి తన మొదటి ప్రశ్న అడిగింది. ఒక క్షణము నిశ్శబ్దం. తర్వాత, చెప్పండి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైనది ఏది? ఒక్క క్షణం ఆలోచించిన చింటూ ధైర్యంగా ముందుకొచ్చి ఇలా చెప్పింది. మన మనసు కనురెప్ప పాటులో ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగలదు. పక్షి సంతృప్తిగా తల ఊపింది. తరువాత రెండవ ప్రశ్న వేసింది. సరే, మరి మనం ఇతరులకు ఎంత ఇచ్చినా మన దగ్గర ఇంకా పెరిగేదేది? ఈసారి మన తెలివైన సోము ముందుకొచ్చింది. జ్ఞానం.
మనం జ్ఞానాన్ని పంచుతున్న కొద్దీ అది మనలో ఇంకా పెరుగుతుంది, ఇంకా ప్రకాశిస్తుంది అని చక్కగా జవాబిచ్చింది. పక్షి ముఖంలో ఈసారి ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. బాగా చెప్పారు. ఇక ఆఖరి ప్రశ్న, ఇది చాలా ముఖ్యమైనది. చెప్పండి, అందరినీ ఒకటిగా కలిపి ఉంచే గొప్ప శక్తి ఏది? ఈసారి గజు తన తొండం మెల్లగా పైకెత్తి ఎంతో ప్రేమగా నెమ్మలిగా చెప్పింది. అది స్నేహం. నిజమైన స్నేహమే మనందరినీ ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ సమాధానం వినగానే పక్షి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ముగ్గురు స్నేహితులు కేవలం పక్షి పెట్టిన పరీక్షలో గెలవడం కాదు, వాళ్ల మంచి మనసుతో గెలిచారు. పక్షి సంతోషంగా వాళ్లకి దారిచ్చింది. ముగ్గురూ కడుపునిండా నీళ్లు తాగారు. అయితే వాళ్ళు అంతటితో ఆగలేదు. తమ దాహం తీరగానే వాళ్లకి తమ అడవి గుర్తొచ్చింది. అక్కడ దాహంతో ఎదురుచూస్తున్న తోటి స్నేహితులు గుర్తొచ్చారు. అంతే, వెంటనే తమ దగ్గరున్న పాత్రల నిండా నీళ్లు నింపుకుని శాంతివనానికి బయల్దేరారు. వాళ్లు తెచ్చిన ఆ నీటితో అడవిలోని జంతువులన్నీ తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఆ ముగ్గురి స్నేహం, వాళ్ల నిస్వార్థమైన గుణం అడవి మొత్తానికి ఒక గొప్ప పాఠం నేర్పింది. అదేంటంటే, ఐక్యత, పంచుకునే మంచి మనసు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా మనం జయించవచ్చని ఆ రోజు శాంతివనం తెలుసుకుంది. చూశారా, ఆ ముగ్గురు స్నేహితులు మనందరికీ ఎంత గొప్ప పాఠం నేర్పారో! కష్టంలో తోడుండటమే కాదు, మనకు దొరికిన సంతోషాన్ని, మన దగ్గరున్న దాన్ని అందరితో పంచుకోవటమే నిజమైన స్నేహం అని నిరూపించారు. మరి ఆలోచించండి, మన జీవితంలో నిజమైన స్నేహానికి అసలైన అర్థమేమిటి?